వెల్కమ్ టు గుడ్ స్టోరీస్. మనకి చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా గుర్తొస్తూ ఉంటాయి కదా! అందులోనే రవి అనే ఒక కుర్రవాడి కథ ఇది. రవి చాలా సంవత్సరాల తర్వాత తన ఊరికి వచ్చాడు. తన ఉద్యోగం, బిజీ లైఫ్, మీటింగ్స్ ఇలా జీవితంలో పడి చిన్నప్పటి జ్ఞాపకాలు దాదాపు మర్చిపోయాడు. ఆ రోజు సాయంత్రం ఊరి వీధిలో నడుస్తూ ఉండగా పాత మామిడి తోట కనిపించింది. అదే తోట. చిన్నప్పుడు తాను, తన స్నేహితులు మామిడికాయలు దొంగిలించడానికి వెళ్ళే తోట. వాళ్ళు దొంగిలించి వాటిని ముక్కలు కోసి ఉప్పు, కారం జల్లుకొని తినేవాళ్ళు. ఆ చెట్ల కిందే కూర్చొని అవన్నీ తింటూ ఉండగా ఆ తోట యజమాని కొట్టడానికి కర్ర పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. అప్పుడు వాళ్ళందరూ పారిపోయేవాళ్ళు. రవికి ఈ సంఘటన గుర్తు వచ్చింది. తరువాత రవి నెమ్మదిగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడు. కొంచెం దూరంలో అతనికి ఒక పాత కాలువ కనిపించింది. అతను చిన్నప్పుడు తను, తన స్నేహితులతో కలిసి ఆ కాలువలో ఆడుకునేవాళ్ళు. ఆ కాలువలో నేను ముందు దూకుతాను అంటే నేను ముందు దూకుతాను అని గొడవ పడేవాళ్ళు. ఆ తడిచిన బట్టలతో ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ తిట్టేది. అయినా మళ్ళీ యథావిధిగా ఏమీ పట్టించుకోకుండా మళ్ళీ అందులోనే ఆడేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఇలాంటి ఆటలు ఏమీ ఆడడం లేదు. వాళ్ళు ఆడుతున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్లు పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారు. వాటికే అతుక్కుపోతున్నారు. అప్పట్లో ఈ సెల్ ఫోన్లు అవి ఉండేవి కాదు. ఇప్పుడు మనకి గోళీల ఆటలు ఆడుతున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. అది అసలు ఎవరికీ తెలియని ఆటగా అయిపోయింది. అందరి చేతుల్లో ఆ మొబైల్ ఫోన్లు మాత్రమే ఉన్నాయి. ఎవ్వరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ ఫోన్ స్క్రీన్లోనే మునిగిపోయారు. రవి మనసు ఒక్కసారిగా భారమైంది. తన చిన్నప్పుడు సాయంత్రం అంటే వీధంతా పిల్లలు అరుపులతో మార్మోగేది. ఖోఖో, కబడ్డీ, గోళీల ఆటలు ఇలాంటి ఆటలు అన్నీ ఆడేవారు. అందులో గెలిచినా, ఓడినా అందరూ కలిసి కూర్చొని నవ్వుకునేవాళ్ళు. రాత్రి అయితే ఇంటి ముందు మంచాలు వేసుకొని పడుకునేవాళ్ళు. తాతయ్య కథలు చెప్పడం. కరెంటు పోయినా భయం అయ్యేది కాదు. ఆ చీకటిలో కూడా వాళ్ళు ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ప్రతి ఇంట్లో లైట్స్ ఉన్నాయి. ఫోన్లు కూడా ఉన్నాయి. కానీ ఆ నవ్వులు కనిపించడం లేదు. రవి నెమ్మదిగా ఆకాశం వైపు చూశాడు. అదే చంద్రుడు, అదే గాలి. కానీ బాల్యం మాత్రం తిరిగి రాదు. అతను చిన్నగా నవ్వుకొని, మనం అప్పట్లో చాలా తక్కువతో బతికాం. కానీ చాలా ఎక్కువగా సంతోషించాం అని తనలో తానే అనుకున్నాడు. అలా అనుకుని తిరిగి నిద్రపోయాడు. బాల్యం అందరికీ చాలా అపురూపమైనది. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కూడా మీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి.